we are going to go ahead talking about our relationship with God. మనము దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి మాట్లాడబోతున్నాం. In the beginning of our service, మన సర్వీస్ ఆరంభంలో I requested Sister Betsy to pray. నేను బెట్సీ సిస్టర్ని ప్రార్థన చేయమని అడిగాను. She was praying, ఆమె ప్రార్థన చేస్తుండగా but my mind was somewhere else. కానీ నా హృదయం ఇంకెక్కడో ఉండింది. But when my mind came back to what she was praying, నా హృదయం తిరిగి వెనక్కి వచ్చి తను ప్రార్థన చేస్తుండగా చూసినప్పుడు this is what I heard her pray. నేను విన్న మాట ఆ ప్రార్థనలో ఇదే. Lord, by your word help us to come closer to you. నీ మాట ద్వారా నీకు సమీపంగా మేము వచ్చేటట్టు సహాయం చేయండి అన్న మాట నేను విన్నా. You remember that, sister? And I was so excited and overjoyed because that is exactly the topic of today's message. నేను అది విన్నప్పుడు చాలా సంతోషించి ఆనందించాను, ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడబోయే ప్రసంగం దాని గురించే. Yesterday Sony called me. నిన్న సోనీ ఫోన్ చేసింది. Uncle, what is the message tomorrow? రేపటి ప్రసంగం ఏంటి అని అడిగింది. I said I won't tell you. నేను చెప్పాను నేను చెప్పను అని. No, what are the scriptures you are going to take? ఏమేం లేఖనాలు చెప్పబోతున్నారు అని అడిగింది. I said I won't tell you. అది కూడా నేను చెప్పను అన్నా. She said, Uncle, are you joking? జోక్ చేస్తున్నారా అని అడిగాను. I said, no, I am very serious. లేదు నేను నిజంగానే చెప్పను అని చెప్పాను. She said, if you tell me, I will prepare. నాకు చెప్తే నేను సిద్ధపడతాను కదా అని చెప్పింది. I said, I don't want you to prepare like that. అలా నువ్వు సిద్ధపడ్డా నాకు ఇష్టం లేదని చెప్పాను. You know, my brothers and sisters, మీకు తెలుసా నా సోదరి సోదరులారా, when the anointing of the Lord flows, దేవుని యొక్క అభిషేకం మనలో ప్రవహించినప్పుడు He makes all things possible. ఆయన అన్ని విషయాలు సాధ్యమయ్యేటట్టు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. You know, we've been speaking about different ways we can come closer to God. రకరకాల పద్ధతుల ద్వారా మార్గాల ద్వారా దేవునికి ఎలా సమీపంగా ఉండాలనే దాని గురించి మనం మాట్లాడుతున్నాము. Let me tell you one thing. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. From wherever you are today, మీరు ఎక్కడి నుంచి ఉన్నా కానీ ఈరోజు it is required that you go closer to God. మీరు దేవునికి సమీపంగా వెళ్ళడం చాలా అవసరమై ఉన్నది. You can never say that I have reached. మీరు ఎప్పుడు చెప్పకూడదు నేను ఆల్రెడీ చేరిపోయాను అని. Because it's a journey which continues. ఎందుకంటే ఈ ప్రయాణం ఎప్పుడు కొనసాగుతూ ఉండే ప్రయాణం. Now I want you to realize something. నేను మీరు ఒకటి గ్రహించాలని కోరుకుంటున్నాను. God's presence was with Moses and was with the people of Israel. దేవుని సన్నిధి మోషేతోనూ ఇశ్రాయేలీయులతోనూ ఉండింది. Now it was not that God's presence was more with Moses and less with the other people. మోషేతో కొంచెం ఎక్కువగా ఉండింది ఆయన సన్నిధి, ఇశ్రాయేలీయులతో తక్కువగా ఉన్నది అని మాత్రం అక్కడ లేదు. See, it's never that God's presence is more with somebody and less with someone else. అక్కడ ఎప్పుడూ రాసి లేదు కొంతమందితో ఎక్కువగా ఉంది దేవుని సన్నిధి, కొంతమందితో తక్కువగా ఉంది అని. God's presence, it's same with everybody. దేవుని సన్నిధి అందరితో సమానంగా ఉంటుంది. Amen. ఆమేన్. Amen. But you know what makes the difference? అక్కడ వ్యత్యాసం ఏది సృష్టిస్తుందో మీకు తెలుసా? Your relationship with God. మీ జీవితము దేవునితో ఎలా సంబంధం కలిగి ఉంది అనేది. How you have developed your relationship with God. మీ సంబంధం దేవునితో మీరు ఎలా వృద్ధి చేసుకోగలుగుతారు? You know, for example, ఉదాహరణకి see, whether it's in a marriage relationship, ఒక వివాహ జీవితంలో ఆ సంబంధం తీసుకుంటే, a man and a woman are married. ఒక స్త్రీ పురుషుడు పెళ్లి. Over the time the relationship keeps getting better. ఆ సంబంధం పెరుగుతూ ఉండగా సమయానుకూలంగా, see, it is whether it is about the friends, అది స్నేహితులే కావచ్చు, over the time the relationship keeps getting better. సమయానుసారంగా అది బాగా అభివృద్ధి చెందుతూ ఉండగా, the relationships that go up like this, like a rocket, ఆ సంబంధం అనేది రాకెట్ లాగా ఇలా పైకి వెళ్తుంది. when it goes up like that, అది అలా పైకి వెళ్ళినప్పుడు it comes down like that. అలానే కిందికి వస్తుంది. See, tell me one thing, how many people you have met in your life, you suddenly felt close and then suddenly gone? మీలో ఎంతమంది కొంతమంది స్నేహితులను కలిసారు, చాలా దగ్గరగా అయ్యారు, మళ్ళీ సడన్ గా దూరం అయిపోయారు. You see, the relationships must keep growing step by step. సంబంధాలు అనేవి ఒక పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి అభివృద్ధి చెందుతూ ఉండాలి. And as your relationship keeps going step by step, ఒకదాని తర్వాత మన సంబంధం పెరుగుతూ ఉంటే, the manifestation of God's presence begins to grow.
దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షత కూడా అభివృద్ధి చెందడం మొదలవుతుంది. You know, Moses spent that quality 40 days and 40 nights in God's presence. మోషే 40 రాత్రులు 40 రోజులు దేవుని సన్నిధిలో గడిపాడు. God's presence was with the people of Israel too. అప్పుడు దేవుని యొక్క సన్నిధి ఇశ్రాయేలీలతో కూడా ఉండింది. But here the intensity of the relationship was on a different level. ఆ యొక్క సంబంధం యొక్క తీవ్రత ఇక్కడ వేరేగా ఉండింది. Moses has inclined his ears to hear to God. దేవుని మాటలు వినడానికి మోషే తన చెవులు యొగ్గి ఉన్నాడు. God was speaking, he was listening. దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే వింటూ ఉన్నాడు. And that is what brought them closer. అదే వాళ్ళకి దగ్గరగా తెచ్చింది. And Moses carried a glow around his his face as he came back to the people of Israel. ఒక వెలుగు మోషే తన ఫేస్ మీద ఉంచుకొని ఇశ్రాయేలీయుల దగ్గరికి వెనక్కి వచ్చాడు. I believe that it was intended that every single person of Israel would experience that. నేను నమ్ముతుంది ఏంటంటే ఇశ్రాయేలీలో ప్రతి ఒక్కరూ అది అనుభవించి ఉండాలి అని. But only Moses did. కానీ మోషే మాత్రమే అనుభవించాడు. It was not that God's presence was greater with Moses. దేవుని యొక్క సన్నిధి మోషేతో చాలా గొప్పగా ఉందని కాదు, కానీ It was just that the relationship was deeper with Moses. అక్కడ మోషే యొక్క సంబంధం దేవునితో చాలా లోతుగా ఉందని అర్థం. See, God calls Abraham his friend. అబ్రహాముని దేవుడు స్నేహితుడా అని పిలుస్తాడు. It's talking about the relationship. అక్కడ ఆయన యొక్క సంబంధాన్ని తెలియజేస్తున్నాడు. Let me take you to this very, very interesting scripture in 15th chapter of John. ఆ లేఖనానికి మనం వెళ్ళి చూద్దాము. Now this is where God is talking to his disciples. I mean, Jesus is talking to his disciples. యేసు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ. Now let me read from verses 11 to 17. 11 నుంచి 17వ వచనాల వరకు నన్ను చదవనివ్వండి. These things I have spoken to you, that my joy may remain in you, and that your joy may be full. This is my commandment, that you love one another as I have loved you. Greater love has no one than this, than to lay down one's life for his friends. You're my friends if you do whatever I command you. No longer do I call you servants, for a servant does not know what his master is doing, but I have called you friends, for all things that I heard from my Father I have made known to you. You did not choose me, but I chose you and appointed you that you should go and bear fruit, that your fruit should remain, and whatever you ask the Father in my name, he may give you. These things I command you, that you love one another. Can you repeat? 11 to 15. That's okay. We will you know what Jesus is telling is, ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడంటే, until now I called you my servants. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని నా సేవకులుగా పిలుస్తున్నాను. It's a relationship, right? అది ఒక సంబంధం అయి ఉన్నది కదా. But now I call you my friends. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను. See, it's another level of relationship. ఆయన సంబంధంలో ఉన్నటువంటి ఇంకొక స్థాయి అయి ఉన్నది ఇది. See, as much as Jesus was with them as a master and a servant, యేసు ప్రభు వాళ్ళతో ఉన్నంత కాలము ఒక సేవకుడు యజమానిగా ఉండింది. in the same way he was there as a person, as a friend. అదే పద్ధతిలో దేవుడు అక్కడ యేసు ప్రభు స్నేహితుడుగా కూడా ఉన్నాడు వాళ్ళతో. Jesus had not changed. అక్కడ యేసు ప్రభు మారలేదు, కానీ Jesus did not become double as a friend. దేవుడు రెండుగా కూడా మారలేదు అక్కడ. See, but what happened is, కానీ అక్కడ ఏం జరిగిందంటే, the relationship changed. అక్కడ ఉన్నటువంటి సంబంధం అనేది మారింది. The relationship got deeper. అక్కడ ఉన్నటువంటి సంబంధం లోతుగా వెళ్ళింది. And what is that getting deeper connected to? ఆ లోతైన సంబంధం దేనికి సంబంధించబడి ఉంది? Words that Jesus spoke. దేవుడు మాట్లాడేటువంటి మాటల్ని బట్టి. He says, if you do what I command you. నేను చెప్పింది మీరు చేసినట్లయితే, See, that is how you become my friends, he said. అలా మీరు నా స్నేహితులు అవుతారని యేసు ప్రభు చెప్పాడు. See, my brothers and sisters. చూడండి నా సహోదరి సహోదరులారా, What I want you to realize is this. మీరు గ్రహించాల్సింది ఏంటంటే ఇది, The word of God is a tool that can take you deeper in relationship with God.
దేవుని వాక్యం ఒక పరికరమై ఉన్నది. అది మిమ్మల్ని దేవుని సంబంధంతో లోతుగా తీసుకెళ్ళబోతుంది. And how does it take you deeper in that relationship? ఆ సంబంధంలో మిమ్మల్ని ఎలా లోతుగా తీసుకెళ్ళబోతుంది? When you learn how to use it. మీరు దాన్ని ఎలా వాడాలో తెలుసుకోగలితే అప్పుడు మీరు మిమ్మల్ని తీసుకెళ్తుంది. I remember, I got a job, many years back, to work on an oil rig. చాలా కాలం క్రితం నేను ఒక ఆయిల్ కంపెనీలో వర్క్ చేయడానికి అవకాశం వచ్చింది. It was 200 kilometers in the sea. సముద్రం నుంచి 200 కిలోమీటర్ల లోపలికి. So I was appointed there as a doctor. అక్కడ నేను ఒక డాక్టర్ గా అపాయింట్ అయి ఉన్నాను. And I was to travel by a helicopter. నేను ఒక హెలికాప్టర్ ద్వారా ప్రయాణించాల్సింది. Now if I just sit in a helicopter, నేను ఒకవేళ హెలికాప్టర్ లో కూర్చున్నట్లయితే it doesn't take me there. నన్ను అక్కడికి అది తీసుకెళ్ళదు. But only when someone knows how to use this vehicle, that is what will take me there. ఆ వాహనాన్ని ఎలా వాడాలో తెలిసి ఉన్నట్లయితేనే అది అక్కడికి తీసుకెళ్ళగలుగుతుంది. See my brothers and sisters. చూడండి సహోదరి సహోదరులారా, People read the word of God. ప్రజలు దేవుని వాక్యాన్ని చదువుతారు. Read and read and read and read and read. చాలా చదువుతూనే ఉంటారు. Praise God for that. దేవునికి స్తోత్రం దాన్ని బట్టి. But we do not see many of them actually coming deeper in their relationship with God. కానీ చాలా మంది ఆ యొక్క సంబంధంలో లోతుగా వెళ్ళడం అనేది మనం గమనించము. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, manifestation of God in our life depends upon our relationship with Him. దేవుని యొక్క ప్రత్యక్షత మన జీవితాల్లో ఎలా ఉంటుందంటే మన సంబంధం దేవునితో ఎలా ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. And I want you to realize this. మీరు ఇది గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. That every one of us is invited to go deeper in relationship with God. మనలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని సంబంధంతో లోతుగా వెళ్ళాలని ఆహ్వానించబడి ఉన్నారు. I can never forget one particular phone call. నేను ఒక ప్రత్యేకమైన కాల్ని ఎప్పుడూ మర్చిపోను. That was from Sister Sarah from Cochin. సిస్టర్ సారా కొచ్చి నుంచి చేసిన కాల్. And she was very excited. తను చాలా ఉత్సాహంగా ఉండింది. He said, brother, I asked God a question. సహోదరుడా, నేను దేవుణ్ణి ఒక ప్రశ్న అడిగాను. I said, God, why were you so partial towards John? మీరు యోహాను బట్టి ఎందుకు అంత పక్షపాతం చూపించారు అని అడిగింది. You allowed only him to lay at your bosom. మీ హృదయం దగ్గర ఆయనను మాత్రమే తను ఉండాలి అని ఎందుకు మీరు అన్నారు అని. She said, Sushruth, you know what God said to me? అప్పుడు సుశ్రుత్, మీ దేవుడు నాకు ఏం చెప్పాడో తెలుసా? He said, my bosom was available for everybody, only John took it. నా హృదయం అనేది జాన్కే కాదు ప్రతి ఒక్కరికి ఉండింది అని. Only John took it. కానీ యోహాను మాత్రమే తీసుకున్నాడు అని. See, the invitation is for everybody. ఆ ఆహ్వానం అనేది ప్రతి ఒక్కరికి ఉండింది. Are you going to take it? మీరు అది తీసుకోబోతున్నారా? I'll tell you, my brothers and sisters. నేను చెప్తున్నాను సోదరి సోదరులారా, The advantages of going deeper in relationship with God are too many. దేవునితో లోతుగా సంబంధం కలిగి ఉండడానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. Number one, మొదటిది, all the demonic forces that are following you cannot come near. మీతో ఉన్నటువంటి ఆ సాతాను సంబంధమైన శక్తులన్నీ మీతో ఇంకా ఎంత మాత్రం వెంబడించవు. You will begin to see impossible things becoming possible. అసాధ్యమైన విషయాలని సాధ్యమవటం మీరు చూస్తారు. Like that many are there. అలా ఎన్నో ఉన్నాయి. But the topmost thing, కానీ ముఖ్యమైనది ప్రధానమైనది ఏంటంటే you will be at peace 24/7. 24 గంటలు మీరు ప్రశాంతంగా శాంతిని కలిగి ఉంటారు. It is irrespective of what is happening around you. మీ చుట్టూ ఏం జరుగుతుందో దానికి సంబంధం లేకుండా ఉంటుంది. It is not dependent upon your achievements or your failures. మీరు సాధించిన దాన్ని బట్టి కానీ మీ విఫలాలను బట్టి కానీ ఉండదు. You will be at peace. మీరు ప్రశాంతంగానే ఉంటారు. As if these things do not matter at all. ఈ చుట్టూ జరిగేవి మీకు అసలు సంబంధమే లేనంతగా ప్రశాంతంగా ఉంటారు. See, I'm not telling you something which is just a theory. ఏదో ఒక థియరీ లాంటిది నేను మీకు చెప్పట్లేదు. I'm telling you what I have experienced in my life. నేను చెప్తుంది ఏంటంటే నా నిజ జీవితంలో నేను అనుభవించిందే. And I want to tell you, my brothers and sisters, నేను చెప్పాలనుకుంటున్న సహోదరి సహోదరులారా, each of you must come to that place. మీలో ప్రతి ఒక్కరు ఆ స్థానానికి చేరాలని నేను కోరుతున్నాను. And to get there, అక్కడికి మీరు చేరాలంటే you must learn to make use of the word of God. మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది నేర్చుకొని ఉండాలి. I'm going to teach you few principles that I have learned. నేను నేర్చుకున్న కొన్ని సిద్ధాంతాలను మీకు నేర్పించబోతున్నాను. But I want you to
to catch that the way I caught it, okay? నేను ఎలా పట్టి ఉంచానో మీరు కూడా వాటిని అలా పట్టుకోవాలని నేను కోరుచున్నాను. Now, see, there are many things actually, అక్కడ చాలా ఉన్నాయి నిజానికైతే, but there are just a few I'm going to share. కానీ నేను మీకు కొన్ని పంచుకోబోతున్నాను. The rest of it, మిగిలినవన్నీ if you ask me, I will share. మీరు నన్ను అడిగితే నేను పంచుకుంటాను. Okay? Now, the first thing, మొదటిది, how do you read the word of God? మీరు దేవుని వాక్యాన్ని ఎలా చదువుతారు? I will tell you a method. నేను ఒక పద్ధతిని మీకు నేర్పిస్తాను. Okay? Have you ever done rope climbing? మీరు ఎప్పుడైనా ఒక తాడును పట్టుకొని పైకి ఎక్కారా? How many of you? You may not imagine me, but I used to climb almost 15-20 feet with my hands up. 15-20 అడుగులు నేను నా చేతులతో నేను అలా ఎక్కేవాడిని. మీరు నన్ను ఊహించుకోలేరు. Okay, those who have done that, they know what I mean. ఎవరైతే చేశారో వాళ్ళకి నేను ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. So what you do is, సో మీరు ఏం చేయాలంటే ఇక్కడ you catch the rope. మీరు ఆ తాడుని పట్టుకోవాలి. Your grip is the rope. మీ పట్టంతా ఆ తాడు మీదనే ఉంటుంది. Check. This is working, David? Check. Yeah. The rope is your grip. ఆ తాడు అనేదే మీ పట్టు అయి ఉంటుంది. And then you follow the rope. ఆ పట్టును పట్టుకొని మీరు తాడు నుంచి వెళ్ళాలి. See, if any one of you have seen some of these discovery videos of caves. ఆ గుహల్లో ఉన్నటువంటి డిస్కవరీ వీడియోస్ మీరు ఎవరైనా చూసారా? Long caves. చాలా పొడవైన గుహలు ఉంటాయి. You know what they do is one who goes ahead will carry a rope and go ahead. ఎవరైతే ముందుగా వెళ్తారో వాళ్ళు ఒక తాడును తీసుకొని ముందుకు వెళ్తారు. And the people who follow will catch the rope and follow. ఆయనను వెంబడించే వాళ్ళు ఆ తాడును పట్టుకొని ఫాలో అవుతారు. There are some of the old forts where they have this maze kind of thing. Bhul bhulaiya they call it, right? చాలా పాత గుహలు కోటలు మీరు చూసినట్లయితే అక్కడ maze కి ఏమంటాం in Telugu? It's kind of a those paths are very tricky. They may either lead you to the dead end or they may lead you to something dangerous. Only there will be one path that can take you to the destination. అక్కడ తిక్కమక్కగా ఉన్నటువంటి దారులు చాలా ఉంటాయి, కానీ ఒక మార్గం మాత్రమే మిమ్మల్ని చివరి స్థానానికి తీసుకెళ్ళగలుగుతుంది. So you know what they have done in many places? They have tied a rope. చాలా స్థలాల్లో వాళ్ళు ఒక తాడుని కట్టేసి ఉంచుతారు. You take that rope and begin to follow that rope. ఆ తాడును తీసుకొని దాన్ని మీరు వెంబడించాలి. Now this is what I have learned, my brothers and sisters. నేను నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ when you begin to read the Bible, మీరు వాక్యాన్ని చదవడం మొదలు పెట్టినప్పుడు imagine you are catching a rope or a thread. మీరు ఒక తాడుని అలా పట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు ఊహించుకోండి. And follow that thread. ఆ దారాన్ని మీరు వెంబడించండి. Whether it is book of Genesis or the book of Matthew. అది ఆదికాండమే కావచ్చు, మత్తయి సువార్తనే కావచ్చు. Someone has gone ahead of us. మనలో ఎవరో ముందుకు వెళ్ళారు. And the rope actually flows from the book of Genesis to the book of Revelation. కానీ ఆ తాడు అనేది ఆదికాండం నుంచి ప్రకటనల వరకు సాగి ఉంటుంది. And one thing you will realize. కానీ మీరు గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే it's a Bible thread that goes from the beginning to the end. అది బైబిల్ అనే వాక్యము మొదటి నుంచి ఆ అంతం వరకు కొనసాగి ఉంటుంది. That begins to give you a completely different perspective of who God is, what God is doing and what God is going to do. దేవుడు ఎవరై ఉన్నారు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది మనకు ఆ తాడనే తెలియజేస్తుంది. You know for example, ఉదాహరణకి most of you have seen me from say 2009 మీలో చాలా మంది 2009 నుంచి నన్ను చూసి ఉండొచ్చు. to 2022 2021 వరకు చూసి ఉండొచ్చు. There are some people who have seen me from 1996 till 2022. మీలో కొంతమంది 2020 I'm sorry. I'm going ahead, sorry. 1996 నుంచి 2021 వరకు నన్ను మీలో కొంతమంది చూసి there is, for example, my wife, she has seen me from 1991.
నా భార్య 1991 నుంచి నన్ను చూస్తూ ఉంది. Now my mother has seen me from that beginning, right? నా తల్లి అయితే నన్ను ఆరంభం నుంచి చూస్తూనే ఉంది కదా. See, many times we see only a certain portion of a man's life and conclude. మనం చాలాసార్లు ఒక మనిషి యొక్క కొంతకాలాన్ని మాత్రమే తీసుకొని మనం దాని గురించి అనలైజ్ చేస్తాము. But if you have the overview from the beginning till the end, కానీ మనకు ఆది నుంచి అంతం వరకు ఒకవేళ దాని గురించి తెలిసుంటే it gives a different picture of a man. ఆ వ్యక్తి యొక్క దృశ్యం పూర్తిగా వేరేగా ఉంటుంది. See, people who have died, కొంతమంది చనిపోయారు ప్రజలు. on the memorial service people talk about the portion of his life or her life that they have seen. కానీ ఆ మెమోరియల్ సర్వీస్ లో వాళ్ళు చూసిన దాని గురించే మాట్లాడతారు. But only those who have seen the person from the beginning till the end know who that person is. కానీ కొంతమందికే తెలుసు ఆయన ఆది నుంచి అంతం వరకు ఎలా ఉన్నాడు అని. So my first point for you people is this. నా మొదటి పాయింట్ ఇక్కడ ఏముందంటే, Stop reading Bible haphazardly. తొందరలో అక్కడ ఇక్కడ బైబిల్ చదవకండి. You know, I've seen some people, they'll just take the Bible, open, go. కొంతమంది ప్రజలు ఎక్కడో మధ్యలో తీసేసి చదివేసి వెళ్ళిపోతారు. Next day somewhere else. మరుసటి రోజు ఇంకోటి ఏదో చదువుతారు. Next day somewhere else. ఆ తర్వాత ఇంకోటి ఏదో And చదువుతారు. then what they read, they make conclusions out of it. వాళ్ళు చదివే దాన్ని బట్టి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో అది అర్థం చేసుకుంటారు. You know, one person actually told me. ఒక ఆయన నాకు ఇది చెప్పాడు. Bible tells that there is no God. వాక్యం ఏం చెప్తుందంటే అక్కడ దేవుడే లేడు అని. I said, okay, let me see where it is. అది ఎక్కడ ఉందో నాకు చూపించండి అని అన్నాను. He showed me it is there in the Bible, there is no God. ఆయన బైబిల్లో చూపించాడు దేవుడు లేడు అనేది నిజంగానే. But what is the thread going? అక్కడ ఉన్నటువంటి ఆధారం ఎలా పోతుంది? The fool says in his heart that there is no God. మూర్ఖుడు దేవుడు లేడు అని తన మనసులో అనుకుంటాడు అని ఉంది. So if you are not coming from there, మీరు అక్కడి నుంచి రానట్లయితే, if you just see this part, ఈ ఒక్క దాన్ని మాత్రమే మీరు చూస్తే, you get a different meaning altogether. మీకు పూర్తిగా వేరే అర్థం అవుతుంది. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, if you really want to come closer to God through his word, మీరు నిజంగానే దేవుని వాక్యంలో ఆయనకు సమీపంగా చేరాలనుకుంటే, first thing that you need to do is learn to catch the thread and go through the Bible. మీరు మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఆ ఆధారాన్ని పట్టుకొని చదవాలి అని. Someone picks up the Bible and says that, okay, God told that you kill these people and kill those people. Where is the compassion of God? కొంతమంది బైబిల్ చదివి దేవుడు వాళ్ళని చంపండి వీళ్ళని చంపండి అంటాడు. దేవుని యొక్క కనికరం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. Hey, you're reading only that portion and concluding. మీరు ఆ ఒక్క ప్రత్యేకమైనది చదివి మీరు దాన్ని అంతం చేయొద్దు. And that is why many people have a wrong understanding of who God is. అందుకే చాలా ప్రజలకి దేవుడు ఎవరై ఉన్నాడు అనే దాని గురించి తప్పుగా అర్థమై ఉన్నది. You see, let me give you an example. నేను ఒక ఉదాహరణ ఇవ్వండి. When David committed that adultery with Bathsheba and killed Uriah, her husband, బెత్షెబాతో దావీదు తప్పు చేసినప్పుడు ఆమె భర్తని చంపినప్పుడు what was the result? అక్కడ ఫలితం ఏమై ఉన్నది? Bathsheba's child died. ఆమె యొక్క కుమారుడు చనిపోతాడు. Correct? అవునా? Now, if you see the whole thing, it tells that it was God's judgment there upon David. ఇక్కడ మనం చూసేది ఏంటంటే దేవుని యొక్క తీర్పు దావీదు మీద ఎలా ఉంది అని. Now it is easy to conclude for that. What is there? If God is angry, he can kill even children. ఇక్కడ మనం ఇలా అనుకోవచ్చు, దేవుడు కోపం వచ్చింది అందుకే పిల్లల్ని చంపేశాడు అని. Isn't it? అంతేనా? But if you catch the thread, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ దారాన్ని మనం చూసినట్లయితే, you will realize it was David who declared that judgment with his own mouth. కానీ దావీదే తన నోటితో తన అలా డిక్లేర్ చేస్తాడు అని మనకు అర్థమవుతుంది. See, many people have actually misunderstood and blasphemed God, and they're angry with God that God, why didn't you do it like this? చాలా మంది దేవుణ్ణి దైవదూషణ చేసి దేవుణ్ణి కోప్పడి ఎందుకు దేవా ఇలా చేసావు అని అనే వాళ్ళు ఉన్నారు. Therefore, my brothers and sisters, కనుక నా సోదరి సోదరులారా, first exercise, I do not know where you are in your Bible reading. If you are, just that open and read and close kind of person, మొదటి ఎక్సర్సైజ్ ఏంటంటే మీరు మీ డైలీ వర్సెస్లో ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ మీరు అలా సడన్గా ఓపెన్ చేసి చదివి మూసే మాట అయితే stop that.
అది ఆపేయండి. Start catching the thread and going. ఆ దారాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళడం మొదలు పెట్టండి. You know, this book of Matthew, if you just see. మత్తయి ఒకవేళ మనం చూసినట్లయితే Matthew chapter 1 verse 1. మత్తయి 1:1 చదివితే See, you're catching a thread, okay? మీరు ఇక్కడ ఒక ఆధారాన్ని పట్టుకుంటున్నారు. Now, where is the thread starting? ఈ దారం ఎక్కడ మొదలవుతుంది? The book of genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. అబ్రహాం యొక్క కుమారుడు, దావీదు యొక్క కుమారుడు, యేసు ప్రభు యొక్క వంశావళి ఇక్కడ చూస్తున్నాం. Now what you have just begun to realize, where did Jesus come from? యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది మనం ఇక్కడ గ్రహించబోతున్నాం. And then as you go through the genealogy, ఈ వంశావళి గుండా మనం వెలుచుండగా you will begin to realize how wonderfully God has fulfilled the prophecy which was spoken. ప్రవచనం అనేది ఎంత అద్భుతంగా ఇక్కడ పరిపూర్ణమయ్యింది అనే దాని గురించి మనం గ్రహిస్తాము. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, this is what I would advise you. నేను ఇదే మీకు సలహా ఇస్తాను. Start simultaneously Genesis and Matthew. మత్తయి ఇంకా ఆదికాండము రెండు ఒకేసారి మీరు మొదలు పెట్టండి. Do not miss the link, but begin reading from Genesis till the book of Malachi, last chapter, last verse. మీరు లింక్ అనేది మిస్ అవ్వకుండా ఆదికాండం నుంచి మలాకి వరకు మొదటి నుంచి అంతం వరకు చదవండి. And Matthew chapter 1 verse 1 to Revelation, last chapter, last verse. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటనల ఆఖరి వచనం వరకు And చదవండి. begin to acknowledge the continuation of the story and of the events. అక్కడ జరుగుతున్నటువంటి కథ కానీ సంఘటనలు కానీ మీరు గ్రహించడం, అంగీకరించడం మొదలు పెట్టండి. First thing that will happen is you will understand who God is. మొదటగా జరిగే విషయం ఏంటంటే దేవుడు ఎవరై ఉన్నాడు అనేది మీకు అర్థమవుతుంది. Amen. ఆమేన్. Number 2, okay? రెండవది, I'm just we can go more details also into this. ఇక్కడ మనం ఎక్కువ విషయాలు కూడా తెలుసుకోవచ్చు. But my purpose is to give you an overview. నా ఉద్దేశం ఏంటంటే మీకు పైనుంచి ఒకటి వివరిస్తాను. So that you by yourself will begin to understand and follow the steps. మీరు మీకే ఈ లేఖనాన్ని అర్థం చేసుకుంటారు. Now, John chapter 17. యోహాను 17వ అధ్యాయం verse 14 onwards. 14వ వచనం నుంచి. Now this is a very, very important scripture portion. ఇది చాలా ముఖ్యమైనటువంటి లేఖనమై ఉన్నది. I have verse 14 to 17. 14 నుంచి 17 వరకు ఉన్నాయి I ఇక్కడ. have given them your word, and the world has hated them because they are not of the world, just as I am not of this world. I do not pray that you should take them out of the world, but that you should keep them from evil one. They are not of the world, just as I am not of the world. Sanctify them by your truth. Your word is the truth. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారునో లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే నిత్యము. Now what happens is, ఇక్కడ జరుగుచున్నది ఏంటంటే, the word of God must separate us. దేవుని ఒక వాక్యము మనల్ని వేరుగా చేయాలి. See, it's something like this. ఇలా ఉండబోతుంది ఇది. When you want to go deeper in relationship with anybody, మీరు ఎవరితో అయినా సంబంధంలో లోతుగా వెళ్ళాలనుకుంటే, or let me put it other way, లేదా ఇలా చెప్పనియండి నన్ను, when you want to allow someone to come closer to you, మీరు ఎవరినైనా మీతో లోతుగా సంబంధం కలిగి ఉండాలంటే you expect that person to be likable by you, right? ఆ వ్యక్తి నీ ద్వారా ప్రేమించబడాలి, ఇష్టపడాలని కోరుకుంటాం కదా. You don't come close to everybody. మీరు అందరికీ దగ్గరగా వెళ్ళారు కదా. Think about the people whom you are close to. మీరు ఆల్రెడీ ఎవరితో అయినా దగ్గరగా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించండి. You appreciate those people. మీరు వాళ్ళని అభినందిస్తారు. You like certain characters in those people. వాళ్ళలో కొన్ని ప్రత్యేకమైన గుణాలు మీకు చాలా నచ్చుతాయి. Let me put it this way. నన్ను ఇలా చెప్పనివ్వండి. Those people for you are different than the others. వాళ్ళు మీతో వేరే వాళ్ళతో కన్నా ప్రత్యేకంగా ఉంటారు. Am I right? అవునా? Now think about it. ఇలా ఆలోచించండి. Jesus makes a distinction over here. దేవుడు ఇక్కడ తన ప్రత్యేకతను చూపిస్తున్నాడు. Now I want you to understand this distinction. ఈ ప్రత్యేకతను మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుచున్నాను. He says that
just like me, they are not of the world. వాళ్ళు నాలాగానే వీళ్ళు లోకం తట్టు ఉన్న వాళ్ళు కాదు అని చెప్తాడు. Now see, I want you to understand the relationship of Jesus with the Father. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మీరు అర్థం చేసుకోండి. He said, just as I am not of the world and I have this relationship with you, నేను లోకం తట్టు ఉన్నవాడిని కాదు, ఈ సంబంధంలో నేను ఉన్నాను మీతో. These people are not of this world. ఈ ప్రజలు కూడా లోకంలో ఉన్న వాళ్ళు కాదు. Now what it is that made them not of the world? ఇక్కడ ఏంటి వాళ్ళని వేరుపరుస్తుంది లోక సంబంధులు కాకుండా? I have given them your word. నేను వాళ్ళకి నీ వాక్యం ఇచ్చాను. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, he has given the word. ఆయన వాక్యం ఇచ్చాడు. When you take the word, మీరు ఆ వాక్యాన్ని తీసుకొని you become different. మీరు ప్రత్యేకత కలిగి ఉంటారు. Though you are in the world, మీరు లోకంలో ఉన్నప్పటికీ కూడా you are not of the world. మీరు లోక సంబంధులు కారు. Though you are living in the world, ఈ లోకంలో మీరు నివసిస్తున్నప్పటికీ you are not living according to the principles of the word. ఈ లోక సంబంధమైన సిద్ధాంతాలను బట్టి, ఈ ప్రపంచ సంబంధమైన సిద్ధాంతాలను బట్టి మనం because you are separated by the word of God. ఎందుకంటే మీరు దేవుని వాక్యం ద్వారా వేరుపరచబడి ఉన్నారు. Now how do we practically make it happen in our lives? ఇది మనం సహజంగా మన జీవితంలో ఎలా జరిగించగలము? See, Abhishek gave an excellent example. అభిషేక్ మనకు గొప్ప ఉదాహరణనిచ్చాడు. He had a fight with his friend. ఆయన స్నేహితుడు, ఆయనకు యుద్ధం జరిగింది. And he tried his best and there was no reconciliation. ఆయన చాలా మాట్లాడి దాన్ని తగ్గించాలని చూశాడు, కానీ అక్కడ మార్పేం లేదు. See, when you have fight with your friend, కానీ మీ స్నేహితుడితో మీరు ఒకవేళ గొడవ అయ్యింటే, and you want reconciliation, ఒకవేళ మీరు తిరిగి సమాధాన పడాలనుకుంటే, you have your ways of doing it. మీకు మీ మార్గాలు ఉంటాయి కదా. But what is a biblical way which is different than the way of the world? కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి ప్రత్యేకమైన మార్గం ఏంటిది? If your friend is angry with you, give a gift. ఒకవేళ మీ స్నేహితుడు మీతో కోపంగా ఉంటే మీరు ఒక బహుమానం ఇవ్వండి. Now what he did is, ఇక్కడ ఆయన ఏం చేశాడంటే, he used the word which was given to him. ఆయనకు వచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకున్నాడు. And as he put it practically, అది సహజంగా తన జీవితంలో ప్రత్యక్షపరిచాడు. the word worked to bring the reconciliation. వాక్యం అనేది వాళ్ళిద్దరి మధ్య సంధి చేయడానికి పనిచేసింది. That is what separates us. అదే మనల్ని లోకం నుండి వేరు చేస్తుంది. The world has a way. లోకానికి ఒక మార్గం ఉంది. See, when Jesus wanted to feed 5,000 people, యేసు ప్రభు 5,000 మందికి భోజనం పెట్టాలనుకున్నాడు. the world had a way. లోకానికి ఒక పద్ధతి ఉంది. And according to the way of the world, it is not possible. లోకంలో ఉన్న పద్ధతిని బట్టి ఇది అసంభవంగా ఉంటుంది. Because they said even 200 dinar worth of bread is not enough. ఎందుకంటే వాళ్ళు 200 దేనారాల యొక్క బ్రెడ్ కూడా సరిపోదు అన్నారు. But the word of God, that is Jesus, worked different than the principle of the world. యేసు ప్రభు యొక్క వాక్యం మాత్రం ఈ లోక సంబంధం కాకుండా ప్రత్యేకంగా పనిచేసింది. And 5 loaves and 2 fish was enough. 5 రొట్టెలు 2 చేపలు సరిపోయినాయి వాళ్ళకి. See, my brothers and sisters, చూడండి నా సహోదరి సహోదరులారా, see, that is what separates a man with the word from the world. అదే ఒక మనిషిని లోకం నుంచి సెపరేట్ చేసేది. And that is what draws us closer in our relationship with God. అదే మన దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని దగ్గరగా చేయబోతుంది. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, now this is, so very important in our lives. ఇది మన జీవితాల్లో చాలా ముఖ్యముగా ఉన్నది. Because this is going to affect every single area, every single, what do you say, angle of our life. మన జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతాన్ని, ప్రతి ఒక్క కోణాన్ని ఇది మార్చబోతున్నది. You know what David said? దావీదు ఏం చెప్పాడో తెలుసా? Lord, with you I can run against a battalion. ప్రభువా, నేను నీతో ఒక పెద్ద బెటాలియన్ తో కూడా పరిగెత్తగలుగుతాను. I can jump over a wall. ఒక గోడ నుంచి కూడా దుంకగలుగుతాను. That means what the world tells as impossible, he says, with you it is possible. లోకం ఏదైతే అసాధ్యం అని చెప్తుందో, దావీదు నీతో మాత్రం ఇది సాధ్యం ప్రభువా అని చెప్తాడు. See, my brothers and sisters, చూడండి సహోదరి సహోదరులారా, when you think about the life of David, మీరు దావీదు యొక్క జీవితం గురించి ఆలోచించినప్పుడు, this brings us to the third important point. ఇది మూడవ ఇంపార్టెంట్ పాయింట్ కి మనల్ని తీసుకువెళ్తుంది. How many of you have ever read Psalms 119? కీర్తనలు 119వ అధ్యాయం ఎంతమంది చదివారు? Okay, now what do you what would you say about
David, writing 119 Psalm? దావీదు 119వ అధ్యాయం దావీదు ఎందుకు రాసి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? What Psalm 119 is all about? 119వ అధ్యాయం దేని గురించి రాసి ఉండొచ్చు? It's about only one theme. అది ఒకే ఒక విషయం బట్టి రాసింది. His love towards the word of God. దేవుని ప్రేమ వాక్యాన్ని బట్టి ఎలా ఉంది అనే దాని గురించి. David's love towards the word of God. దావీదు యొక్క ప్రేమ దేవుని వాక్యం పట్ల ఎలా ఉందో అనే దాని గురించి రాసింది. There is a question I want you to think about. ఇక్కడ ఒక ప్రశ్న నేను మీరు ఆలోచించాలని కోరుచున్నాను. Do you love God's word? మీరు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? I mean, very easy to say yes. చాలా సులభంగా అవును అని చెప్పగలుగుతాము. But your love towards God's word will also be seen by the time you give to God's word. ఈ దేవుని మీద మనకున్నటువంటి ప్రేమ మీరు దేవునికి ఎంత సమయం ఇస్తున్నారో అనే దాన్ని బట్టి కూడా చూడొచ్చు. In 97th verse of Psalm 119. 119వ అధ్యాయము 97వ వచనం చూస్తే, Oh, how I love your law. That's again the word of God. It is my meditation all the day. 97. yes. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. Now how does he express his love towards the word of God? దేవుని యొక్క ప్రేమను ఆయన ఎలా వ్యక్తపరుస్తాడు? Meditating upon it all the day. రోజంతా దేవుని వాక్యాన్ని ఆయన ధ్యానించుట ద్వారా వ్యక్తపరుస్తాడు. My brothers and sisters, మీకు తెలుసా నా సోదరి సోదరులారా, this tells me another very, very important thing. నాకు ఇంకొక ముఖ్యమైన విషయం ఇది తెలియజేస్తుంది. It's not how much of God's word you read. మీరు ఎంత దేవుని వాక్యం చదువుతున్నారో అని కాదు, కానీ ఇక్కడ it is how much you meditate on God's word. దేవుని వాక్యం మనం ఎంత ధ్యానిస్తున్నామో అనే దాన్ని బట్టి ఉంటుంది. Of course, unless you read, you have nothing to meditate on. మీరు చదవకుంటే ధ్యానించలేరు అనుకోండి. But it's not enough just to read. కానీ చదవడం మాత్రమే సరిపోదు ఇక్కడ. You must love the word. మీరు దాన్ని ప్రేమించాలి. You will love the word when you see the power in the word. ఆ వాక్యంలో మీరు శక్తిని చూసినప్పుడే మీరు ప్రేమించగలుగుతారు. You will see the power in the word when you mix that word with faith. మీరు విశ్వాసంతో దాన్ని కలిపినప్పుడే మీరు దాంట్లో ఉన్నటువంటి శక్తిని చూడగలుగుతారు. And to be able to mix that word with faith, once again you need to meditate upon that word. విశ్వాసంలో దాన్ని కలపాలంటే మీరు మరొకసారి దాన్ని ధ్యానించవలసి ఉంది. I'm not just talking about receiving victories in your life and manifestation of faith in your lives here. మీ జీవితంలో మీరు విజయాలు పొందుకోవాలని కానీ విశ్వాసం ప్రత్యక్షత పొందాలని కానీ నేను ఇక్కడ చెప్పట్లేదు. I'm talking about something more deep, something more important than that. దానికన్నా లోతైన దానికన్నా ముఖ్యమైనది నేను ఇక్కడ చెప్తున్నాను. Your relationship with God. మీ సంబంధం దేవునితో ఉన్నటువంటిది. Your trust and your faith. మీ నమ్మకము మీ విశ్వాసము It depends upon your relationship with God. దేవునితో మీకు కలిగి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. Let me ask you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. Do you have somebody in your life whom you trust? మీరు నమ్మేటటువంటి వ్యక్తి ఎవరైనా మీ జీవితాల్లో ఉన్నారా? Yes, no. Yes. Now, why do you trust that person? మీరు ఎందుకు ఆ వ్యక్తిని నమ్ముచున్నారు? Because you know that person. ఎందుకంటే మీ వ్యక్తి తెలిసి ఉన్నారు. You don't trust an unknown person, do you? తెలియని వ్యక్తిని అయితే మీరు నమ్మరు కదా. Fools trust unknown people. మూర్ఖులు అలా తెలియని వాళ్ళని నమ్ముతారు. Because Bible also talks about that. బైబిల్ కూడా దాని గురించి మాట్లాడుచున్నది. You trust whom you know. మీకు తెలిసిన వాళ్ళనే మీరు నమ్ముతారు. My brothers and sisters, నా సోదరి సోదరులారా, you will trust God only when you know God. మీరు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే మీరు దేవుణ్ణి నమ్మగలుగుతారు. You see, what I am talking to you is about two important things here actually. నేను ఇక్కడ మీకు రెండు ముఖ్యమైన విషయాలను మాట్లాడుచున్నాను. One is about knowing God. ఒకటి దేవుని తెలుసుకోవడం గురించి. And the second thing is రెండో విషయం ఏంటంటే about modifying, changing your life as God likes it to be. దేవుడు మీ జీవితం ఎలా ఉండాలని కోరుచున్నాడో దానికి అనుగుణంగా మీ జీవితాన్ని మార్చడము అనే దాని గురించి when Bible talks about the word of God as a double-edged sword, బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యం రెండంచుల ఖడ్గమని. what it means is దాని అర్థం ఏంటంటే it will work that way and it will work this way.
అది అలా ఆ పద్ధతిలో పని చేయగలుగుతుంది, ఈ పద్ధతిలో కూడా పని It చేయగలుగుతుంది. will help you to know who God is, దేవుడు ఎవరో తెలుసుకునేటట్టు సహాయం చేస్తుంది. and it will help you to modify your life how God wants it to be. దేవుడికి మీరు ఎలా మారాలనుకుంటున్నారో అలా మార్చడానికి కూడా సహాయం చేస్తుంది. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, you know, we saw that we are sanctified by the word of God here in John. యోహాన్లో మనము దేవుని వాక్యం ద్వారా శుద్ధీకరించబడ్డమని చూసాము. Even in the book of Ephesians, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తాము. chapter 5 verse 26, 5వ అధ్యాయము 26వ వచనం. Bible talks about washing of the water by the word. బైబిల్ దేవుని వాక్యం ద్వారా కడగబడ్డం అనే దాని గురించి You మాట్లాడుతుంది. know, yesterday I went for playing table tennis for some time. నిన్న కొంతసేపు టేబుల్ టెన్నిస్ ఆడడానికి నేను వెళ్ళాను. I was drenched. నేను తడిసిపోయాను పూర్తిగా. The moment my wife saw me, నా భార్య నన్ను చూసినప్పుడు, and you know, she and David, they were doing something, అప్పుడు డేవిడ్ ఇంకా ఆమె ఏదో పని చేస్తుండే. said, the moment you came in, you're stinking. మీరు లోపలికి వచ్చిన వెంటనే వాసన అనేది వచ్చింది. The whole room is stinking. రూమ్ అంతా దుర్వాసనతో నిండింది అని. Go and take bath first. వెళ్ళి స్నానం చేయమని. Think about it, my brothers and sisters. ఆలోచించండి నా సహోదరి సహోదరులారా. Our life also stinks sometimes for God. మన జీవితం కూడా దేవుని కోసం కొన్నిసార్లు దుర్వాసన కొడుతుంది. Cleansing happens by the word of God. ఆ శుద్ధీకరణ అనేది దేవుని వాక్యం ద్వారా జరుగుతుంది. We become, my brothers and sisters, what God wants us to be only through His word. ఆయన వాక్యం ద్వారానే దేవుడు ఏం కావాలనుకుంటున్నా అది మనం కాగలుగుతాము. I hope you got the point. మీకు నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. You know, another thing that happens is, ఇంకొకటి జరిగే విషయం ఏంటంటే, our conscience gets cleansed by the word of God. మన కాన్షియస్ అనేది దేవుని వాక్యం ద్వారా కడగబడుతుంది. There are so many people who don't come to the church because the conscience is not clear. వాళ్ళ మనస్సాక్షి స్పష్టంగా లేదని చాలా మంది సంఘానికే రావడం ఆపేస్తారు. They don't pray because the conscience is not clear. వాళ్ళ మనస్సాక్షి స్పష్టంగా లేదని చెప్పి వాళ్ళు ప్రార్థన కూడా చేయరు. My brothers and sisters, నా సహోదరి సహోదరులారా, we're talking about something really very serious and important, something that can change your life. మన జీవితాన్ని మార్చగలిగే ఒక ముఖ్యమైన దాని గురించి మనం మాట్లాడుతున్నాము. I hope you got the point. మీకు అది అర్థమైందని నేను అనుకుంటున్నాను. Amen. My prayer for you would be this, నా ప్రార్థన మీ గురించి ఇలా ఉంటుంది, that you may begin to love the word of God. మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెట్టాలి అని You may ప్రార్థిస్తున్నాను. begin to enjoy the word of God. ఆయన వాక్యాన్ని ఆనందించాలని ప్రార్థిస్తున్నాను. I hope you are already. మీరు ఆల్రెడీ అలా చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. You may begin to love more. మీరు ఇంకా చేయాలని నేను కోరుచున్నాను. And you know, I have seen certain people. నేను కొంతమంది ప్రజలను చూశాను. The way they look at the Bible itself is so awesome. వాళ్ళు బైబిల్ని చూసే పద్ధతే చాలా బాగుంటుంది. See, I used to go for workout in Gold Gym. నేను ఒక జిమ్ కి వెళ్ళి, Diamond Point. నేను డైమండ్ పాయింట్ లో ఒక జిమ్ కి వెళ్ళి నేను అక్కడ వర్కౌట్ చేసేవాడిని. And many pastors used to come. చాలా పాస్టర్స్ అక్కడికి వచ్చేవాళ్ళు. Out of that, one pastor, ఒక పాస్టర్ వాళ్ళల్లో విన్సెంట్ అనే పాస్టర్ గారు, he would carry his huge Bible with him. ఆయనతో పాటు ఆయన పెద్ద బైబిల్ పట్టుకొని జిమ్ కి వచ్చేవాడు. And then when he would do treadmill or you know, cross trainer or whatever, ఆ జిమ్ లో ఉన్నటువంటివి ఆయన చేసేటప్పుడు he would keep it in front. ఆయన ముందుగా బైబిల్ ఉంచుకునేవాడు. And he used to read. అది చదువుతూ ఆయన చేసేవాడు. First I used to think, అరే కాయకు నాటక కర్రా భయ్, ఎందుకు ఇలా ఆయన నాటకాలు చేస్తుండని నేను అనుకునేవాడిని. I mean, can he actually read? మొదటగా అది అసలు సాధ్యమా అని అనుకునేవాడిని. Has anybody tried reading while walking? ఎవరైనా నడుస్తూ వాక్యం చదివారా? I mean, I tried but I couldn't do it. నేను చేశాను కానీ నాకు చేత కాలేదు. But when I went close to him, కానీ నేను సమీపంగా వెళ్ళినప్పుడు actually I realized he was reading loudly. నిజానికి నేను గ్రహించింది ఏంటంటే ఆయన గట్టిగా చదువుతున్నాడు. You know, the way he was reading, ఆయన చదివే పద్ధతి ఎలా ఉండిందంటే, I could see that he loved the word. ఆయన వాక్యాన్ని ప్రేమిస్తున్నాడని నాకు కనపడింది. I'm telling you, that was a big challenge for me. I mean, the way he read the word, I felt excited. అది చాలా పెద్ద సవాలుగా ఉండింది. నేను చాలా ఆనందించాను దాన్ని బట్టి. I'll tell you, my brothers and sisters, నేను చెప్తున్నాను సహోదరి సహోదరులారా, when you love the word of God, మీరు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తారో, it will be like a background music going on all the time. మీ వెనక వస్తున్నటువంటి సంగీతం లాగా ఉంటుంది ఎల్లప్పుడూ అది. And then you really do not need to worry about
whether I am taking a right decision or wrong decision. అప్పుడు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవా కాదా అనే దాని గురించి మీరు చింత చేయనక్కర్లేదు. Automatically you will do what is right. మీరు సహజ సిద్ధంగానే మీరు చేసేది కరెక్ట్గా ఉంటుంది. Automatically you will give wise counsel. మీరు సహజ సిద్ధంగానే చాలా ఉపయోగపడే తెలివైన ఉపయోగాలు చెప్తుంటారు. I've seen this. నేను ఇది చూశాను. When people come with different problems and ask something, ప్రజలు వేరే వేరే సమస్యలతో వచ్చి నాతో అడిగినప్పుడు suddenly the answer comes. It's not because of my intelligence and my experience and all. It's just the word of God that flows. ఉన్న పాటున వాళ్ళకి సమాధానం అనేది వస్తుంది. అది నా తెలివితేటలను బట్టి, నా అనుభవం నట్టి కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. I'll tell you, the word of God is life changing. దేవుని వాక్యం అనేది జీవితాన్ని పరివర్తన చేయగలుగుతుందని నేను నమ్ముచున్నాను. You may begin to love the word of God, how should I put it? Abundantly. మీరు అబండెంట్గా దేవుని వాక్యాన్ని ప్రేమించడం మొదలు పెడతారు. And that will change your life. అది మిమ్మల్ని మారుస్తుంది. Let us pray. ప్రార్థన చేద్దాం. Thank you, Lord, for this time in your presence. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. Thank you for your word in our life. మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి మీ వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. Help us that we may love your word. మీ వాక్యాన్ని మేము ప్రేమించలాగా మాకు సహాయం చేయండి. Anything against the word in the hearts of the people be removed in Jesus' name. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదాన్ని మీరు తీసేయమని నా యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Lord, I pray for all of us who are present here and who are joining on Zoom. మాతో పాటు జూమ్లో ఇంకా ఇక్కడ అందరూ ఉన్న వారందరి గురించి ప్రార్థిస్తున్నాను. Each one may supernaturally develop the love for your word. అద్భుత రీతిగా ప్రతి ఒక్కరూ మీ వాక్యం పట్ల ప్రేమను అభివృద్ధి చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah.